నమస్తే, వెల్కమ్ టు యూ. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసేసాడు. అయితే అది రెవెన్యూ కావచ్చు, లిక్కర్ కావచ్చు, మిగతా అన్ని వ్యవస్థలు కూడా ధ్వంసం చేసేసాడు. అయితే ఈ వ్యవస్థలన్నీ తీసి పక్కన పెడితే తిరుమల తిరుపతి కొండపైన ఉన్నటువంటి వ్యవస్థలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసాడని చెప్పుకోవాలి. అయితే ఆ స్వామివారిని తీసుకొచ్చి నిలువు దోపిడీ చేసేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకు అంటే పరకామణి చోరీ జరిగితే ఆ పరకామణి చోరీ చేసినటువంటి ఒక రవికుమార్ అతను ఆ రోజు 72,000 రూపాయలు దోచేశాడని చెప్పి ఆయనకు సంబంధించిన 14,45,00,000 విలువైనటువంటి ఒక ఆస్తుల్ని స్వామివారికి ఆ యొక్క రాసి హుండీలో వేసేశారు. అదే కాకుండా దీని బయట దాదాపు కొన్ని 150 కోట్ల నుంచి 200 కోట్లు వైసీపీ నాయకులు, అదేవిధంగా అప్పటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారి పంచుకున్నారని చెప్పేసి ఇప్పుడు ప్రాథమికంగా తెలియదు. ఈ యొక్క కేసును పట్టుకున్నటువంటి అంటే రవికుమార్ని పట్టుకున్నటువంటి ఒక ఏవిఎస్ఓ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ గారు, ఆయన జడ్జికి వాంగ్మూలం ఇస్తున్నటువంటి టైంలో ఆ యొక్క కేసు గురించి వస్తున్నటువంటి టైంలో ఆయన్ని చంపేశారు. సో ఇది అందరికీ తెలిసిందే. అదే కాకుండా ఇప్పటికీ కూడా తిరుమల కొండపై అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారిని పెట్టి ప్రతిరోజు ఒక ప్రెస్ మీటో లేదా స్వామివారి కొండపై అపచారం జరిగిందని, దొంగతనాలు జరిగినాయని చెప్పి ఇలాంటివన్నీ తీసుకొచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా బురద పుయ్యాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో భూమన కరుణాకర్ రెడ్డి గారిని కొండ మీద పెట్టాడు. అయితే ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే 2019 నుంచి 24 దాకా దాదాపు 5 సంవత్సరాల పాటు 68 లక్షల కిలోల ఏదైతే నెయ్యి, అంటే నెయ్యి కూడా కాదు, అది నెయ్యి కానీ నెయ్యి ఏదైతే ఉందో కెమికల్స్ రసాయన మిశ్రమం ఏదైతే ఉందో దీంతో లడ్డూలు తయారీ చేశారని చెప్పేసి సిట్ ఏదైతే సుప్రీంకోర్టు చే సిబిఐ సిట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఛార్జ్ షీట్లో వచ్చినటువంటి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి దాడులు, తిరుమలపై దాడులు భయంకరంగా పెంచేశాడని చెప్పుకోవాలి. అయితే ఆ యొక్క వెంకన్న ఆగ్రహానికి గురైనటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి గతంలో 2 కొండలు అని చెప్పి 338 జీవో తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు అదే కొండల్లో కలిసిపోయారని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే ధర్మారెడ్డి, వాస్తవం చెప్పాలంటే ఏఈఓగా ఉండేటువంటి ఒక ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఆయన్ని ఈఓగా పెట్టిన తర్వాత అక్కడ చేస్తున్నటువంటి పాపాలు చూసి ఆ వెంకటేశ్వర స్వామి చూపించినటువంటి ఒక కోపంతో ధర్మారెడ్డి గారి యొక్క కొడుకును కూడా కోల్పోయారని, కోల్పోయిన కరెక్ట్గా 10 రోజులు గడవక ముందే మళ్ళీ కొండెక్కారని చెప్పి అది కూడా అపచారం అని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానించారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక అపచారాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని చెప్పుకోవాలి. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అని చెప్పి 338 జీవో తీసుకురావడం, మళ్ళీ 2 సంవత్సరాల లోపల అక్కడ జరిగిన ధర్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరసనలు కావచ్చు, ఇవన్నిటికి భయపడిపోయి మళ్ళీ 746, 747 జీవో మళ్ళీ స్వయాన రాజశేఖర రెడ్డి గారే తీసుకురావడం. అదేవిధంగా చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఈ విషయంపై అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఇచ్చిందే మా నాన్న అని చెప్పుకుంటున్నాడు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అప్పుడు శామ్యూల్ అనేటువంటి ఒక అధికారి ఈ యొక్క 338 జీవో ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 746, 47 జీవోలు తీసుకొచ్చాడని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇదన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే గతంలో జరిగినటువంటి ఒక అన్నిటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుభవించబోతున్నాడా? ఎందుకంటే దాదాపు 12 ఏళ్ళ 6 నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉంటున్నాడంటే ఖచ్చితంగా వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేస్తారనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటకి ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, అదేవిధంగా తిరుమల కొండపై జరిగినటువంటి యొక్క కల్తీ నెయ్యి కావచ్చు, పరకామణి కావచ్చు, లేదా ఏదైతే పట్టు వస్త్రాలు కావచ్చు, గోవిందరాజు స్వామికి సంబంధించినటువంటి ఒక తాపడంకి సంబంధించిన 50 కిలోల బంగారం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి అవకతవకలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక ఆస్తికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఇది ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి మెడకి బిగుచుకుంటుందా అని చెప్పేసి అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే ఆ యొక్క వెంకన్న స్వామికి సంబంధించిన ఆగ్రహానికి గురైనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి రేపో మాపో లిక్కర్ కేసులో కూడా విచారణకి ఈడీ పిలవబోతుందా,
గతంలో కూడా ఇదే ఈడీ పిలిచి అరెస్ట్ చేసి దాదాపు 16 నెలల పాటు జైల్లో పెట్టింది. కానీ గతంలో మనం చూసాం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మినిమం 25 ఏళ్ళు బయటికి రాడని చెప్పేసి అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఆర్థిక ఉగ్రవాదాన్ని తీసుకొచ్చినటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి అన్ని కేసుల్లో కూడా అంతిమ లబ్ధిదారుడుగా కనిపించబోతున్నాడు. అటు కల్తీ మద్యం కేసు కావచ్చు, లేదా ఇటు కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, లేదా మైనింగ్ కావచ్చు, మిగతా ఏదైనా సరే అన్నిట్లో తానే దొరకబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రేపో మాపో ఈడీ ఈసారి విచారణకు పిలిస్తే ఈసారి 16 నెలలు కాదు 25 ఏళ్ళు జైల్లో ఉండాల్సిందని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయన కూడా లాయరే కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఒక్కొక్క కేసు అంతిమ లబ్ధిదారుడు సంబంధించినటువంటి డోర్ స్టెప్స్ దాకైతే వచ్చేసిందని చెప్పి పక్కా ఆధారాలు ఉంటేనే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, లేకపోతే అరెస్ట్ అనేటువంటి ఒక మాట వద్దు అని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి యొక్క నేతలందరూ కూడా చెప్పడం, అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం, ఈసారి పక్కా ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? ఖచ్చితంగా అటు రఘురామకృష్ణ గారి యొక్క సంబంధించినటువంటి ఒక కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా సునీల్ నాయక్కి సంబంధించి 12వ తారీఖు వరకు కూడా కస్టడీ పెంచడం, ఆ యొక్క ఫోన్లో ఆ వీడియో కాల్ మాట్లాడింది ఎవరు చూసి ఆనందించారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి రాబోతున్నాయి. అన్ని సమస్యలు ఒకదాని వెనుక ఒకటి ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రేపో మాపో ఈడీ విచారణకు పిలవబోతుందని, పిలిస్తే ఈసారి ఖచ్చితంగా 16 నెలలు కాదు 25 ఏళ్ళు జైల్లో ఉంటాడని, అటువైపు తల్లికి సంబంధించినటువంటి యొక్క ఆస్తులకు సంబంధించిన కేసు కూడా ఒక కొలిక్కి రాబోతుందని చెప్పి, అది కాక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో వైఎస్ సునీత గారు ఎన్నోసార్లు కూడా అడిగారు ఏమని, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ చేసింది ఎవరు, ఫస్ట్ భారతి మేడం ఎవరితో మాట్లాడారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, తర్వాత ఏం జరిగింది, సుదీర్ఘంగా కారులో ప్రయాణించి వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క డ్రైవర్ నారాయణ యాదవ్ ఏమయ్యాడు, అనుమానాస్పద మృతులు ఎందుకు వచ్చారు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఒక కొలిక్కి రాబోతున్నాయి. ఖచ్చితంగా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్పదని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.